అయిన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా మనందరికీ మరొక అవకాశాన్ని దయచేసినందుకు కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట శుభాది వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి గ్రంథంలో ఉంటున్న ప్రతి విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ మనకి ఎన్నో విధాలుగా బోధించింది, ఎన్నో విధాలుగా మనకి పాఠాలు నేర్పించింది. ప్రియులారా, బైబిల్ బోధించిన ప్రతి బోధ కూడా ప్రపంచములో అందరికీ ఉపయోగపడే బోధ, ప్రపంచములో అందరికీ అవసరమైన బోధ. మరి ఇలాంటి బోధలు మనం నేర్చుకుంటున్నప్పుడు, ఇలాంటి బోధలు మనము స్వీకరిస్తున్నప్పుడు చాలా చక్కగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకపోతే ఈరోజు భూమి మీద ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక చట్టం ఉంది, ప్రతి దేశానికి ఒక నియమ నిబంధన ఉంది. మన భారతదేశానికి ఒక చట్టం ఉంది, అమెరికా దేశానికి ఒక చట్టం ఉంది, ఇంగ్లాండ్ దేశానికి ఒక చట్టం ఉంది, దుబాయ్ దేశానికి ఒక చట్టం ఉంది. వాళ్ళ దేశాలలో వారి చట్టాలను మరి వారి దేశాలు పాటిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ దేశాలు వారి చట్టాలను పాటిస్తున్నట్లుగా వారి ధర్మాలను, వాళ్ళ దేశపు ధర్మాలను అనుసరిస్తూ ఆ దేశము నియమించిన చట్టాన్ని వాళ్ళు అనుసరిస్తూ, ఫాలో చేస్తూ, పాటిస్తూ, అనుసరిస్తూ ఆ దేశాన్ని గౌరవిస్తున్నట్లుగా ఈరోజు మనకి సమాజంలో చూస్తే, ప్రపంచాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ప్రియులారా, మరి ప్రతి దేశానికి ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షలు కూడా ఉంటాయి అని మరి ఆ చట్టంలో వాళ్ళు అందరూ రాసుకున్నారు. ఓకే, చట్టాన్ని ఉల్లంఘిస్తే, చట్టానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే మరి ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అని కూడా ఆ చట్టంలో మనకి కనిపిస్తున్నప్పుడు ప్రతి దేశానికి ఒక చట్టం ఉంది. ప్రపంచంలో ఇంచుమించు 200 దేశాలు, 200 కంటే ఎక్కువ పైనున్న దేశాలు ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టానికి లోబడి ప్రతి పౌరుడు బ్రతుకుతున్నాడు. ఆయా దేశ పౌరుడు ఆ చట్టానికి లోబడి బ్రతుకుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఒకవేళ వాళ్ళు ప్రవర్తించినట్లయితే శిక్షలు కూడా ఉంటాయి అని అప్పుడప్పుడు వాటిని హెచ్చరికగా గుర్తు చేస్తుంటారు. మరి ప్రతి దేశానికి చట్టం ఉన్నప్పుడు, ప్రతి దేశానికి ఒక నియమ నిబంధన ఉన్నప్పుడు, ప్రతి దేశానికి ఒక ధర్మము అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దైవ గ్రంథమే ఒక చట్టము అని, దైవ గ్రంథమే శాసిస్తుంది అని మరి ఎంతమందికి తెలుసు? ఒక్కసారి ఆలోచించండి. మన దేశ చట్టాన్ని మనం గౌరవిస్తాం, పాకిస్తాన్ దేశ చట్టాన్ని అది గౌరవిస్తుంది. వాళ్ళ దేశానికి అనుకూలంగా మన దేశ చట్టం వేరు, పాకిస్తాన్ దేశ చట్టం వేరు, ఇంగ్లాండ్లో ఉంటున్న చట్టాలు వేరు, అమెరికాలో ఉంటున్న చట్టాలు వేరు. ఏ దేశానికి ఎలా అనుకూలంగా ఉంటాయో అలా రాసుకుంటారు. వాటిని మళ్ళీ సవరణ చేస్తారు, మళ్ళీ అమలు చేస్తారు, ఎన్నో విధాలుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రియులారా, కానీ ప్రపంచ దేశాలన్నిటినీ నడిపిస్తున్నది ఏకైక చట్టమే బైబిలు గ్రంథము. ప్రపంచ దేశాలలో ఏ దేశాన్ని చూడండి, బైబిలులో ఉంటున్న మాటలే వాళ్ళ చట్టంలో, బైబిలులో ఉంటున్న మాటలే వాళ్ళ ఖచ్చితంగా రాసుకొని ఉన్నారు. అది మన భారతదేశము చట్టమైనా, ఇంగ్లాండ్లో ఉన్న చట్టమైనా, అమెరికాలో ఉన్న చట్టమైనా,
మరి ఏ దేశంలో ఉన్న చట్టాలలో చూడండి, అందులో దేవుడు రాయించిన గ్రంథములోని మాటలను కాపీ కొట్టి చట్టాలు చేసుకున్నారు. వాళ్ళ దేశాలకి అనుకూలమైనవి, వాళ్ళ దేశాలకి అనుకూలమైన కొన్ని మాటలు గ్రంథములో నుంచి తీసుకొని వాళ్ళు రాసుకొని చట్టాలను చేసుకున్నారు. కానీ దేవుడు మాత్రము ప్రపంచమంతటికి, ఆరిన నేల మీద, భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరికీ ఈ చట్టం, బైబిలు చట్టం అమలు కావాలి, బైబిలు చట్టమే వారిపైన అధికారికంగా ఉండాలి అని దేవుడు ఆశించాడు. ప్రియులారా, ఇలా ప్రపంచ దేశాలన్నిటికీ బైబిలు గ్రంథమే చట్టము అని మనము ఆలోచిస్తుంటే, దానికి వ్యతిరేకమైన ఆలోచనలతో కూడుకున్న మరొక శక్తి, ప్రియులారా, మరొక భ్రష్ట శక్తి, దుష్ట శక్తి ఏం చేస్తున్నాడంటే ప్రపంచాన్ని అడ్డుదారి పట్టిస్తున్నాడు. ఈ దేశ చట్టాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీకు శిక్షలుంటాయి అని మనకు తెలుసు. ఏ దేశ చట్టాన్ని ఉల్లంఘించినా శిక్షలుంటాయి అని మనకు తెలుసు. మరి బైబిలు గ్రంథములో ఉంటున్న మాటలని వ్యతిరేకంగా బైబిలు మాటలకి వ్యతిరేకంగా మరి చలామణవుతున్న వాడికి, బైబిలు మాటల ప్రకారంగా బైబిల్కి వ్యతిరేకంగా, బైబిల్కి విరోధంగా నడుస్తున్న వాడికి కూడా శిక్షలుంటాయి అని బైబిల్ గ్రంథం మనకి సెలవిచ్చింది. ఇంకపోతే భూమి మీద మనుషులందరినీ మంచి త్రావులో నడిపించటానికి బైబిల్ గ్రంథం ఉపయోగపడుతుంది. మనుషులందరినీ మంచి మార్గములో నడిపించటానికి బైబిల్ గ్రంథం ఉపయోగపడుతుంది. మంచి మార్గములో నడిపించటానికి మన గ్రంథము ఎలాగైతే ఉపయోగపడుతుందో, మంచి మార్గములో నడుస్తున్న వారిని అందరినీ పక్క త్రోవ పట్టించటానికి, చెడ్డ త్రోవలో నడిపించటానికి మరొక శక్తి పనిచేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరొక శక్తి. ఏంటి ఆ శక్తి అనుకుంటున్నారా? ఒకసారి గ్రంథంలో నుంచి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక అందరికీ తెలిసిన మాట. మరొకసారి చదువుకొని ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకోగలిగితే, 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని మనకి ఇక్కడ ఇంకా చక్కటి కోటేషన్ మనకు కనిపిస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఈ అనౌన్స్మెంటు ప్రతిసారి కూడా మనము జాగ్రత్తలు చూస్తుంటాం. ఈ అనౌన్స్మెంట్ ఎక్కడ చూస్తుంటాం? మీరు బాగా ఆలోచించండి. ఈ అనౌన్స్మెంట్ ఎక్కడ చూస్తాము అంటే, బస్సు ఎక్కుతున్నప్పుడు చూస్తుంటాం. మీ పర్సులు జాగ్రత్త కదా, మీ పర్సులు జాగ్రత్త అని ఈ అనౌన్స్మెంటు బస్సు మీద రాసింటారు. మరి మనం ఏదైనా గుడికి వెళుతున్నప్పుడు, ఆ గుడి దగ్గరికి వెళుతున్నప్పుడు అక్కడ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారంటే, ఎవరైనా పరిచయము లేని వాళ్ళు ఏదైనా ఇస్తే మీరు తీసుకోకుండా తినకుండా ఉండండి. ఒకసారి ఆలోచించండి. బస్ ఎక్కుతున్నప్పుడు అలర్ట్ చేస్తారు, మందిరంలోకి జాతరలోకి వెళుతున్నప్పుడు అలర్ట్ చేస్తారు, ఇంకపోతే ఏదైనా రహదారిలో వెళుతున్నప్పుడు కూడా అలర్ట్ చేస్తారు. ఏమని? ఇక్కడ జంతువులు ఉంటాయి, ఇక్కడ విషసర్పాలు ఉంటాయి, జాగ్రత్త అని. చూసారా? మనకి భూమి మీద ఉంటున్న మనుషులే ఇన్ని హెచ్చరికలు చేస్తుంటున్నప్పుడు దేవుడు కూడా హెచ్చరిక చేశాడు, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. మీరు నిబ్బరంగా ఉండండి, మీరు అలర్ట్గా ఉండండి, మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. మీరు జాగ్రత్త పడండి. ఎందుకు జాగ్రత్త పడమంటున్నాడు అంటే,
మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది. మన విరోధి అంటాడు. ఈడు మనకెప్పుడు విరోధి అయ్యాడు? వాడి సొమ్మేం దోచుకున్నాం మనం? వాడితో ఎప్పుడు మనం గొడవ పడ్డాం? వాని సొమ్ము ఎప్పుడు మనం దోచుకున్నాం? మన సొమ్ము వాడెప్పుడు దోచుకున్నాడు? వాడెప్పుడు మనకు విరోధి అయ్యాడు? దేవుడు ఏమంటున్నాడంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మింగేవాడు వెనక ముందు ఏం చూడడు ప్రియులారా కదా. మింగేవాడు వెనక ముందు ఏం చూడడు. సింహము వేటాడుతున్నప్పుడు అది చిన్నదా పెద్దదా, మరి పనికిరానదా, మరి జ్వరం వచ్చిందా రోగం వచ్చిందా ఏమి చూడదు. సింహం వేటాడేటప్పుడు దానికి ఆకలేస్తుంది కాబట్టి ఏది దొరికినా దాన్ని భుజించటమే, దాన్ని తినటమే జయం అనుకుంటుంది. అమ్మో ఇది చెడ్డది, ఇది చిన్నది, ఇది మంచిది, ఇది పిల్ల, ఇది తల్లి అని ఏం చూడదు. ఎందుకు చూడదంటే ప్రియులారా, దానికి ఆకలితో పని. ఆకలేస్తుంది కాబట్టి ఎలాంటి జంతువునైనా ఈజీగా తింటుంది. మరి ఇక్కడేంటి ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఇక్కడేంటి గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ, ఎవరిని మృంగుదునా అంటే వీడు టార్గెట్ పెట్టుకున్నాడు అన్నమాట. మింగటానికి కూడా, మోసం చేయటానికి కానీ, వలలో వేసుకోవటానికి కానీ వీడి టార్గెట్ పెట్టుకున్నాడు. అందరినీ కాదు, కొందరిని. ఆ కొందరు ఎవరు అంటే దేవునిలో బ్రతుకుతున్న వారిపైన వీడి టార్గెట్. సుమ, నువ్వు దేవునిలో బ్రతుకుతున్నావా? నీపైన టార్గెట్ పెట్టుకుంటాడు. నువ్వు దేవునిలో బాగా ఎదుగుతున్నావా? నువ్వు దేవుని కోసం బాగా పాడుతున్నావా? నువ్వు దేవుని కోసం బాగా పని చేస్తున్నావా? నువ్వు దేవుడి కోసం బాగా ఇస్తున్నావా? నువ్వు దేవుని కోసం బాగా ముందుండి పని చేస్తున్నావా? అయితే నీ మీదే టార్గెట్ వాడికి. జాగ్రత్త సుమ. అపవాది టార్గెట్ లోకములో సినిమాలు, షికార్లు, తాగుబోతుల పైన కాదు వాడి గురి. చర్చికి వెళుతున్న వారిపైన, వాక్యము చెప్పుతున్న వారిపైన, ప్రార్థన చేస్తున్న వారిపైన, ప్రార్థనలో రాత్రి పగులు ఉంటున్న వారిపైన వాడినిగా. ఎవరిని మృంగుదునాని వెతుకుతూ తిరుగుతున్నాడు అంటే, ఎవరెవరు దేవుని కోసం బ్రతుకుతున్నారు, ఎవరెవరు పరలోకానికి సిద్ధపడుతున్నారు, ఎవరెవరు పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నారో వాళ్ళందరినీ టార్గెట్ పెట్టి మరి ఏం చేస్తున్నాడంట? వాని వలలో వేసుకుంటున్నాడంట. వాడి వలలో ఎందుకు వేసుకుంటున్నాడు అంటే, ఏ పరలోకాన్నైతే దేవుడు వాడికి ఇవ్వలేదో, ఏ పరలోకాన్నైతే వాడికి ఇవ్వకుండా మనకిస్తానన్నాడో, అదే పరలోకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా వాడు వెతుకుతూ తిరుగుతున్నాడంట ప్రియులారా. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు అంటే మన పైన వాడి కసి ఎంతుందో ఒక్కసారి ఆలోచించండి. మన పైన ఎంత కసి పెట్టుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఏంటి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. కనిపించే శత్రువు తిరుగుతున్నాడంటే కాస్త జాగ్రత్త పడచ్చు. కనిపించే శత్రువు కళ్ళు ముందు ఉన్నాడు అంటే జాగ్రత్త పడచ్చు. కనిపించే శత్రువు కత్తి పట్టుకొని ముందు తిరుగుతున్నాడంటే తప్పించుకోవటానికి 100 ప్లాన్లు చేసుకోవచ్చు. వీడు కనిపించని శత్రువు. వాడికి మనం కనిపిస్తున్నాం కానీ మనకి వాడు కనిపించడు. మనము వాడికి కనిపిస్తున్నాం, క్లియర్గా కనిపిస్తున్నాం. వెలుగులో ఉన్న వాళ్ళకి కనిపిస్తారు, చీకట్లో ఉన్న వాళ్ళు ఏం కనిపిస్తారు కదండి. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాము, చీకట్లో ఉన్నవాడు మనల్ని చూస్తాడు. చీకట్లో ఉన్నవాడు వెలుగులో ఉన్న వాళ్ళని క్లియర్గా చూస్తాడు. చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులో ఉన్న వాళ్ళు చూడలేరు కదా. ఇప్పుడు అపవాది చీకట్లో ఉండి బాణాలు వేస్తున్నాడు, వెలుగులో ఉన్న మనం అనుభవిస్తున్నాం.
అందుకే ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ అపవాది తిరుగుతున్నాడు అంటే వాని టార్గెట్ అంతా మనపైనే, వాని టార్గెట్ అంతా మనపైన ప్రియులారా. ఒక్కసారి మీరు ఆలోచించండి, వాని టార్గెట్కి లోనయ్యారా, వాని మాయలో పడ్డారా, వాని వలలో పడ్డాము అంటే లైఫ్లో కోలుకోలేనంత దెబ్బతింటాం ప్రియులారా. అందుకే వాడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనుషులందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవుని కోసం బ్రతకనివ్వకుండా, దేవుని పని చెయ్యనివ్వకుండా, దేవుని కోసం బ్రతకనివ్వకుండా లోకాశల్లో మనుషుల్ని పడేసి, దేవుని కోసం మీరు బ్రతకకండి, మీకోసం మీరు బ్రతకండి, మీరు దేవుడి పని చెయ్యకండి, మీ పనులు చేసుకోండి, ఇదిగో మీ పనులు చేసుకుంటూ మీ గురించి మీరు ఆలోచించుకుంటూ 60 సంవత్సరాలు ఈ జీవితాన్ని గడపండి అని మనుషులందరికీ విషాన్ని నూరిపోస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. విషాన్ని నూరిపోస్తున్నట్లుగా దేవునికి వ్యతిరేకమైన చట్టముగా మనుషుల్ని తయారు చేస్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెబితే, ఏ సువార్త ప్రకటించకండి, ఇంట్లో కూర్చొని టీవీ చూడండి అని అంటున్నాడు వాడు. దేవుని కోసం మీరు త్యాగం చేయండి అనేది బైబిల్ చెబుతుంటే, మీరు ఏ త్యాగం చేయండి, ఉన్నదంతా మీకోసమే ఖర్చు పెట్టుకోండి అని చెప్తున్నది వాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే అపవాది ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, అపవాది కుయుక్తులు దేవునికి వ్యతిరేకమైన కుయుక్తులు. ఎప్పుడైనా అపవాది దేవుడు మంచి చేశాడు కదా, దేవుడు మంచి పనులు చెప్పాడు కదా, దేవుడు మంచి ఆలోచనలతో ఉన్నాడు కదా, మీరు దేవుని పనులు చెయ్యండి అని అపవాది ఎప్పుడు వాని నోటిలో నుంచి రాదు ప్రియులారా. అపవాది నోటిలో నుంచి దేవుని పని చెయ్యండి అని ఎప్పుడు రాదు. ఎందుకు వస్తుంది వాడి నోటిలో నుంచి? ఒకటే వస్తుంది, మీరు దేవుని పని చెయ్యకండి, మీరు దేవుని కోసం బ్రతకకండి, మీరు దేవుడు మీకేమిచ్చాడు. అలా అని 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 మనుషులందరిపైన వాడు ఎలా ఉన్నాడంటే తెలుసా? యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. 44వ వచనం చూడండి, ఎంత మంచి మాట. 44వ వచనం, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. అంటే ఈయనకు కూడా పిల్లలు ఉన్నారన్నమాట. ఇంత కష్టపడుతున్నాడు అంటే ఈయనకి ఈయన ఫాలోవర్స్ను కూడా ఈయన ఏం చేసుకున్నాడు? జమ చేసుకున్నాడు. ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు, తండ్రి ఆశలు పరిశుద్ధమైన ఆశలైతే, పరలోకపు తండ్రి ఆశలు మంచి ఆశలైతే, వీడి ఆశలు దురాశలంట. మీ తండ్రి దురాశలను నెరవేర్చుగోరుచున్నారు అంటే అపవాది ఆలోచనలు ఎలాంటి దురాలోచనలు అంట ప్రియులారా. అంటే అపవాది ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ కూడా దురాలోచనలతో ఉంటున్నారు, గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి చూసారా, వాడి క్యారెక్టర్ బైబిల్ ఏం చెబుతుంది? వాడు ఆది నుండి నరహంతకుడు, ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నవాడు మామూలుడు కాదు, నరహంతకుడు వాడు. అలా నరహంతకుని చేతిలో చిక్కాము అనుకోండి, మన బ్రతుకు కూడా ఏమైపోతుందంటే నరహత్యగా మారిపోతుంది.
నరజాతి కాస్త అపవాది జాతిగా మారిపోతుంది. నరజాతులు కాస్త అపవాది పిల్లులుగా మారిపోతున్నారు. దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాడు సత్యమందు నిలిచినవాడు కాదు. సత్యము వాని నోటిలో రాదు. వాడి సత్యము పలకడు. సత్యానికి వ్యతిరేకంగానే పలుకుతాడు. సత్యాన్ని అడ్డగించటానికి, సత్యమును ముందుకు తీసుకెళ్ళకుండా సత్యాన్ని సమాధి చేయటానికి వాడు ఎంత పని చేస్తున్నాడు అంటే ప్రియులారా, నీవు నేనైనా కూడా అంత పని చెయ్యము సుమా. నీవు నేను కూడా అంత పని చెయ్యము. కానీ వాడు చేస్తున్న పని మాత్రము చాలా వేగంగా ఉందంట. వాడు టార్గెట్ పెట్టుకున్న మనుషులందరినీ, ఎవరినైతే పట్టుకోవాలనుకున్నాడో, ఎవరినైతే టార్గెట్ చేయాలనుకున్నాడో మనుషులందరినీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనుషులందరినీ పట్టి లాగేసి వాని ఆలోచనలు మనుషుల్లో నింపుతున్నాడు. వాని ఆలోచనలు నింపుతున్నాడు. వాని తత్వాన్ని, వాని గుణతత్వాన్ని మనుషుల్లో నింపుతున్నాడు. అపవాది బుద్ధులను నింపుతున్నాడు మనుషుల్లో. అపవాది క్యారెక్టర్ను మనుషుల్లో నింపుతున్నాడు ప్రియులారా. కాడు వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడుచున్నప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడుచున్నవాడు. వాడు అబద్ధాలు ఆడుచున్నాడు అంటే వాని స్వభావాన్ని బట్టే మాట్లాడుతున్నాడు. దొంగడు ఎప్పుడు కూడా వాడు మాట్లాడుతుంటే వాని నిశానే వేరుంటుంది. దొంగోడు మాట్లాడుతున్నాడు అంటే, దొంగోడు న్యాయం చెప్తున్నాడు అంటే వాని నిశానే వేరు. వ్యభిచారి మాట్లాడుతుంది అంటే, వ్యభిచారి మాట్లాడుతున్నాడు అంటే వాని చూపులే వేరు. అపవాది మాట్లాడుతున్నాడు అంటే వాని చూపులే వేరు, వాని టార్గెట్టే వేరు. అంత మనుషులు పైన మనుషులందరినీ పట్టి లాగేసి వాని విషయాన్ని మనుషుల్లోకి నింపి అంత బైబిల్కి వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకముగా వాడందరినీ తయారు చేస్తున్నాడు. ఎందుకు అంటే ధర్మ విరోధి కాబట్టి. వాడు ధర్మ విరోధి. ధర్మము మంచిది, మంచి చెయ్యాలి, సత్యాన్ని ప్రకటించాలి, చక్కగా దేవుడి కోసం బ్రతకాలి అని గ్రంథము బోధిస్తుంటే గ్రంథానికి వ్యతిరేకంగా ధర్మ విరోధి వాడు. ఎవరైనా అన్నం పెడుతున్నారు అంటే అలాంటి వాళ్ళని వెళ్ళగొట్టారనుకోండి, వాడు ధర్మ విరోధి. ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అన్నమంతా రోడ్డు మీద జల్లాడు అనుకోండి, వాడు మనిషా పశవా? ఒక్కసారి ఆలోచించండి. ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవటానికి బదులుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారిని అడ్డగించటానికి ఎంతోమంది ఈరోజు బయలుదేరారు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వీని అనుచరులు. ఈవిడ ధర్మ విరోధి అని బైబిల్లో మనకుంది ప్రియులారా. అపవాది ఎవరంట? ధర్మ విరోధి. ధర్మానికి విరోధి, చట్టానికి విరోధి, బైబిల్కి విరోధి, దేవునికి విరోధి, మనకి విరోధి. చూసారా? అంటే న్యాయంగా బ్రతకటానికి మనల్ని, న్యాయంగా బ్రతుకుతున్న మనల్ని అన్యాయానికి గురి చేస్తున్నాడు. న్యాయంగా నడుస్తున్న మనల్ని అన్యాయ మార్గములోకి తీసుకెళ్తున్నాడు. ఎందరినో అమాయకులను బలి చేస్తున్నాడు. ఎందరినో వాని వలలోకి లాగేసుకున్నాడు ప్రియులారా. అందుకే వాడి గురించి ఏమన్నది బైబిల్ చదువుకుందాం. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక, చక్కటి మాట చదువుకుందాం. 2వ అధ్యాయము 2వ అధ్యాయము
7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చాలా అద్భుతమైన మాట, అపవాది గురించి వ్రాయబడిన మాట. అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అంటే అన్ని చట్టాలని బ్రేక్ చేస్తూ, ఏ చట్టాన్ని పట్టించుకోకుండా ఆ వాడి చట్టాలను మనుషుల్లోకి నూరిపోసి దైవ వ్యతిరేకులుగా మారుస్తున్నాడు, దైవ వ్యతిరేకులునిగా మారుస్తున్నాడు అపవాది ఈరోజు, నిన్నైనా నన్నైనా. 2వ అధ్యాయం 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధి అయిన సంబంధం ఏమనుంది అక్కడంక? ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ విరోధి దాని సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, ఇంకా చేస్తున్నదంట. వాటి టార్గెట్ చూడండి, అంత సత్యానికి వ్యతిరేకంగానే. వాటి టార్గెట్ చూడండి, సత్యములో బ్రతుకుతున్న వారిని లాక్కొని వెళ్ళిపోవటమే. వాక్యములో నిలుచున్న వారిని, కోసం బ్రతుకుతున్న వారిని, దేవుని పనిలో ఉంటున్న వారిని లాక్కొని వెళ్ళిపోవటమే వాని పని. మీరు జాగ్రత్త ఉండండి. ఏంటి దొంగ, అపవాది అనే దొంగ, మాయగాడు, మోసగాడు, నరహంతకుడు, వాడు మనలోకి చెప్పిరాడు, మనకి బెల్లగొట్టిరాడు. వాడు ఎప్పుడు మనలోకి వస్తాడో, ఎప్పుడు మనల్ని వశపరుచుకుంటాడో, ఎప్పుడు మన చేత తప్పుడు పనులు చేయిస్తాడో ఎవ్వరికీ తెలీదు. ధర్మ విరోధి సంబంధమైన క్రియ ఇప్పటికే పని చేయుచున్నది. ఎవరెవరిలో పని చేయుచున్నదో తెలుసా? ఎవరిలో పని చేయుచున్నది తెలుసా? అసలు ఎవరిలో పని చేయుచున్నదంటే, ఎవరైతే దేవుని కోసం పని చేస్తుంటారో అలాంటి వారిని అడ్డగించే వాళ్ళే ధర్మ విరోధి సంబంధులు. వాక్యాన్ని చెప్పుతున్న వారిని అడ్డగిస్తున్న వారే ధర్మ విరోధి సంబంధులు. వాని అనుచరులు, వానిలో ఉంటున్న వాళ్ళు, వాని ఆలోచన కలిగిన వాళ్ళు. అందుకేమంటుంది? ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించుచున్నాడు. దానికి ముగింపు ఉంది ఒక రోజు. ఎప్పటి వరకు అడ్డగిస్తున్నాడు అంటే, అడ్డగించే ప్రతి వాడిని అడ్డంగా తొలగించే రోజులు ఒక రోజులు వస్తాయి. ఆ రోజు వరకు వాడు ఏం చేస్తాడు? అడ్డగిస్తూనే ఉంటాడు. దొంగతనం ఎన్ని రోజులు చేస్తాడు? ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు, ఏదో ఒక రోజు పట్టబడతాడు వాడు. మోసం చేసేవాడు ఎంతకాలం ఉంటాడు? మోసం చేసేవాడు ఎంతకాలం ఉంటాడు? మోసం చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక రోజు పట్టబడతాడు. వాడికి కూడా అంతం ఉంది ఒక రోజు. భూమి మీద అపవాదికి అంతం ఒక రోజు ఖచ్చితంగా ఉంది. అది ఎప్పుడు అంటే, యేసు రాకడతో వాని అంతం. వాన్ని పెద్దగా పట్టించుకోకూడదు. యేసుక్రీస్తు వారు వాడిని పెద్దగా ఏం పట్టించుకోడండి. వాడు ఎలా పోతాడంట? ప్రభువైన యేసు నోటి ఊపిరి చేత పోతాడంట. ఊపిరి చేత పోయేవాడే మనల్ని ఊపిరి తీస్తున్నాడు ఈరోజు. ఊపిరి చేత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటి ఊపిరి చేతవన్నీ కాల్చేస్తున్నాడంట. అంటే యేసుక్రీస్తు రాకడలో యేసుక్రీస్తు ఉఫ్ అని ఊదగానే వాడు కాలిపోతాడంట ప్రియులారా. కానీ అప్పటి వరకు వాని క్రియ, వాని మర్మము, వాడు వ్యతిరేకంగా ఎంత పని చేస్తున్నాడో మీరు ఆలోచించండి. వాని మాయజాల మన మీద కూడా పనిచేస్తుందా? వాని మోసక్రియలు మన మీద కూడా చేస్తున్నాయా? వాని మోసక్రియలు మనము కూడా ఆ మోసక్రియలకు లోబడ్డామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ధర్మ విరోధి
లోకములో ధర్మ నియమాలు ఇన్ని మనకి చట్టాలు ఉన్నప్పుడు బైబిల్ చట్టానికి విరోధివాడు. అందుకే ధర్మ విరోధి సంబంధమైన క్రియ ఇప్పటికే పని చేయుచున్నది. ఎప్పటి వరకు చేస్తుంది అంటే అది యేసు రాకడ వరకు చేస్తూనే ఉంది. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సమ్మరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. వానిని సమ్మరించి ప్రభువైన యేసుక్రీస్తు నోటి ఊపిరి చేత వానిని సమ్మరించి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆగమనముతో రాకతో వాడు నాశనమైపోతాడంట. నాశనానికి సిద్ధంగా ఉంటున్నవాడు రోజు రోజుకి ఊపిరి పోసుకుంటున్నాడు. ఏంటి అంటే దానికి కారణము మనమే. వాని ఆయుష్ కాలాన్ని పెంచటానికి మనమే ప్రోత్సహిస్తున్నాం. మనం సువార్త చేయటం లేదు. నడుము బిగించి వీధుల్లో సువార్తను ప్రకటించకుండా ఆయా ప్రాంతాలలో మీటింగులు నిర్వహించి వాక్యాన్ని ప్రకటించకుండా ఉన్న దగ్గరే ఉండిపోయి వాని ఆయుష్ కాలాన్ని పెంచటానికి ప్రోత్సహిస్తున్నది ఎవరు అంటే క్రైస్తవులే అని చెప్పాలి. ఎందుకంటే నడుం బిగించి క్రైస్తవులు సువార్తను ప్రకటించకపోతే వాని ఆయుష్ కాలం పెంచుకుంటూనే ఉంటున్నాడు. మనము ఇలా నలిగిపోతూనే ఉంటున్నాం ప్రియులారా. అందుకొక్కసారి ఆలోచించండి. యేసు రాక ఆలస్యమైంది అంటే, అపవాది ఆయుష్ కాలం పెరుగుతుంది అంటే కారణం ఎవరో కాదు, వాక్యము తెలిసిన నీవు నేనే కారణం ప్రియులారా. అందుకొక్కసారి ఆలోచించండి. అపవాది ఆయుష్ని తగ్గించాలి అంటే నువ్వు నడుం బిగించాలి, వాక్యాన్ని చేతపట్టాలి, సమాజానికి వాక్యాన్ని ప్రకటించాలి, ధర్మ విరోధిని బయటపడేయాలి. అప్పుడు యేసు తన నోటి ఊపిరి చేత వాన్ని సమ్మరించేస్తాడు. అప్పటి వరకు నీవు విరామము లేకుండా పని చెయ్యాలి. అప్పటి వరకు విరామము లేకుండా పరుగులు తీయాలి ప్రియులారా. అది దేవుడు మనకిచ్చిన పని, అది దేవుడు మనకిచ్చిన టాస్కు. నీ యవన కాలము దేవుని కాడిని మోయు అన్నాడు దేవుడు. నీ యవన కాలములో నీ దేవుని సంతోషపెట్టన్నాడు దేవుడు. అలాంటి మాటలు చదువుకొని మళ్ళీ మనం ఇంట్లో కూర్చుండిపోయామనుకోండి, ఏం లాభం? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నడుం బిగిద్దాం, సువార్తను ప్రకటిద్దాం, అపవాది ఆయుష్ కాలాన్ని తగ్గించేద్దాం. యేసుక్రీస్తుని ఈ లోకానికి, ఈ ప్రపంచానికి రప్పించటానికి మనమందరూ కూడా నడుం బిగించాలని కోరుకుంటూ